రైతు వెంకన్న పాత్రధారి భుజంగరావు గారు, భుజంగరావు కార్తీ పోలీస్ ఆఫీసర్ శివరామకృష్ణ, బైరాగి స్వామీజీ త్యాగరాజు గారు, తర్వాత ఇందులో రైతు భార్య పాత్రధారిణి మాధవి, తర్వాత సుందరి పాత్రధారిణి భవాని తెనాలి, సంగీతం తేజ. థ్యాంక్ యూ.
రాజా పండిన పంట పదింపలేదు మన ఇంట్లో కష్టాలు తెలుస్తుందో లేకపోతే ఏ గొప్ప వంట పనులు జరుగుతుందో కాలాన్ని నిర్ణయించే కాలం కాలం చేసింది మామ. పిల్లలు పాలకులే, పిల్లలు పాలకులే, ఎవరికీ కాలాన్ని సేవ చేస్తుంటారు. గొప్ప పక్కన పడ్డాడు రైతుకి మంచిలో వస్తుంది ఆ రోజు ఎక్కడ తలెత్తు తిరుగుతాడు నా ద్వారా దొరుకుతాను ఈ సమస్యను ఎగిరి 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 కాదన్నమాట మామ, పండుగ వచ్చిన అమ్మాయి నా భర్తగారు నన్ను కోటి కోటి మాటలు అంటున్నాడు. రక్తం బాకీ తెచ్చేదాకా పుట్టినని కొట్టుకొని బెదిరిస్తున్నాడు. ఆ ఏడు కూడా ఎక్కడ ఎక్కడ తెచ్చుకోవాలంటే అదో లెక్క కాదే చెప్పండి ఇసాడు ఉంటే అదో రాదో అడిగిన పంటే అన్ని బాబాయ్ సమస్యలన్నీ చిటిలో రైతులకి రోజు నేను కదా ఆనందం తట్టుకోలేక కనిపిస్తున్నాను ఈ కుర్చీలో కూర్చోడానికి నేను కొత్త చీర కట్టుకున్నా మళ్ళీ కూర్చున్నా ఇప్పుడు ఎలా వాడు తలదన్నే ఉన్నాడే నిజం చెప్పండి దేవుడితో ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను నువ్వు చాలా అందంగా ఉన్నావే ఈరోజు నిజం చెప్పండి మీ మాటలు నేను వస్తున్నాను నేను ఈ మొగుడే. మొగుడు తీసుకోవడం పెళ్ళాడు తెలిసినట్టు ప్రపంచంలో ఎవరికి తెలియదు మీరు అచ్చసిన పచ్చి అబద్ధమని నా బాధ నీ అమ్మ పడుకోమాడా జనమంతా నేనే నిజం నమ్ముతున్నారే నాకు పెళ్ళాడగా పక్కన పనిలేదు ఇంత అంత అచ్చోసిన పచ్చబద్ధం ఏం చెప్పి తెచ్చాను చెప్పు
ఏం చెప్పారా మీరు మాట తప్పండి ఇదిగో మా వరుసలో ఆడవాళ్ళు ఎంత తప్పుతారు తప్ప మగాడు మాట్లాడు పోయిన చిన్న పేదవాళ్ళకి ఎవరు మాట ఇచ్చారు వ్యవసాయానికి పూర్తి పంచుతా అన్నారు పంచారా మరి మాట తప్పినట్టేగా నేనేదో వాటి కోసం చెప్పి వచ్చేదేమో ఈ జరగటం ముందు వచ్చారే ఇప్పుడు ఈ భూమి పుట్టినప్పుడు ఎంత పరిమాణంలో ఉందో కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అంతే పరిమాణంలో ఉంది ఆ విషయం వాళ్ళకి తెలీదా ఎవరి దగ్గర భూమి కప్పి ఎవరికి వచ్చేది భగవంతుడా ఇరవై పళ్ళ మగాడికి శాంతం కాగితాల మీద డబ్బులు గుర్తుంచుకునే అవకాశం మన దేశంలో ఉంది అంత మాత్రాన ఎలక్షన్స్ లో ఓట్లు గుర్తుకున్నట్టుగా ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బు గుర్తుకోవడం కుదరలేదంటే లెక్క ఉంది విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి దాని పేదవాళ్ళందరికీ తోచుతా ఉన్నారు అంటే పేదవాళ్ళకి ఉంటేనే మనం హాయిగా సంపత్తిగా బతకగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నావు కదా బట్టలు ఉతకగలవా తడిపెట్టగలవా ధనవంతులు చేస్తే మనకి పనులన్నీ ఎవరు చేసి పెట్టాలి పేదవాడు లేకపోతే ధనవంతుడు ఒక దండ కూడా వస్తున్నాడు తెలుసా మనం పేదవాళ్ళని వాడు పోతున్నట్టుగా నల్ల ధనాన్ని వెలిగిస్తా అనగానే నల్లధనం దాచుకున్న భయపడి చేస్తారు. ఆ కేసు నుంచి బయటపడేయమని తీసుకొచ్చి మన ఇంట్లో ఒకవేళ ఈ విషయాలన్నీ ఓట్లకు తెలిసిపోయి వాళ్ళు నిలదీశారనుకోండి అప్పుడే చేస్తారు నోటికి ఓటముకునే ఓటర్లకి మమ్మల్ని తీసే హక్కు లేదే. అధికార పక్షంలో మేమున్న ప్రతిపక్ష వాదన చేసేటంటే మా జెండాలు వేరైనా మా జెండా ఒకటే నువ్వు బయట కూర్చి పెళ్ళామా నువ్వు నువ్వుగా ఉండాలంటే మందుగా ఉండాలి ఎక్కువ నాలుగు నుంచి గుర్రపాటు మాకు పోయి టీవీలో సీరియల్ దొండ ముదిరితే ఊసలో నిలుస్తుంది అలాగే బయలాడి ముదిరితే బీటాడి ఇక్కడ దాకా ఆడిపోయింది సార్ కలిగింది పాప విద్యాలు మాత్రమే ఈ పేటాది బదులు మాస్టరు వేరే ప్రతినిధులుగా వస్తారు దేవాలయం దేవుని మన మాటల్ని దేవుడి మాటలు చూపించడానికి చూపిస్తారు చేస్తున్నాడు కూర్చున్నాడు
ఈ రోజు నుంచి నువ్వు దేవుని ప్రతినిధి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వేరే మాట చూద్దాం. హోమాలు యజ్ఞాలు చేయాలని అతని దగ్గర డబ్బు పుట్టి దోష నివారణ అయింది అనుకో మరొక మహత్యం ఎలా ప్రదర్శయ ప్రదర్శయ మాయా ఛేదయ ఛేదయ ఎలా సాధ్యమైంది? ఇలాంటి ఇంకేమేం చేయగలవు? హోమాలు పూజలు చేయాలని డబ్బు ఉంది దోష నివారణ అయింది అంటుంది మరొక నిమ్మకాయ పెట్టుకొస్తాను విభూతి మంగళాలు చైన్లు సృష్టించగలను నోటి నుంచి ఆత్మలింగాలు తీయగలను నోటి నుంచి లింగాలు పైకి రప్పించగలను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మా రాజకీయ నాయకులు చేసే గార్డెన్స్ అంటే దగ్గర చాలా ఉన్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రపంచంలో మత్తు కలిగించే పదార్థం మతం అన్నాడు మార్క్స్. ఆ మతం మత్తులు మనం చేసే గార్డెన్ పిల్లని జనం ఈజీగా నమ్మేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ క్షణం నుంచి నీ పేరు ఆఫీస్ పై ఉద్యోగానికి కూడా క్వాలిఫికేషన్ కావాలి, కానీ నీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఊరి బయట పావుపడ్డ దేవాలయం ఉంది. ఏ పై ఈ మాత్రం అక్కడ అక్కడ భూమిలో లింగోద్భవం చేయించు, నెలని తరించి 10 మంది వ్యవస్థలను శిష్యులుగా పెట్టు. నువ్వు దైవాంశ సంపూర్ణ వాడి చేత ప్రచారం చేయించు. ఆ భక్తుల కోసమని ఆ పౌరుపడ్డ దేవాలయాన్ని గవర్నమెంట్ ఫండ్స్ తో నేను పేరు చేయిస్తా. ఆశ్రమానికి నీకు అక్కడ విలాసవంతమైన ఆశ్రమం పెట్టుకో, రాబట్టుకో, హాయిగా విరాడా కొట్టుకో. ఈ విధంగా నీకు వచ్చే లాభేంటి? ఆశ్రమం చుట్టూ తొండలు కూడా దుడ్లు పెట్టాలి. వేలాది ఎకరాల భూములు మీరు కాకుండా వేలంలో లక్షల్లో ఫ్లాట్స్ అడుగుతా. ఈ పీఠాధిపతి పాపులో రావడానికి దాంతో డిమాండ్ పెరుగుతుంది. సరఫరా ఏం చేస్తాను చెప్పు. ఈ రోజుల్లో వారాంత మెంబర్గా ఆఫ్ ద పీపుల్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అనే దాంట్లో మార్చేశారు కదా సార్. మరి ఏం లేదు సార్, ప్రజల వలన ప్రజల కొరకు ప్రజలు చేత అన్న రాజశేఖర
మీరు అలా బిస్కెట్ వేయగానే అయిపోయాయి కాదు సార్. అంటే మనం చేసే అన్నిటిలో వాటికి కూడా వాటాలు పంచాలి. ఓహో సార్, జనాన్ని చేతితో కొట్టచ్చు, చెప్పుతో కొట్టచ్చు, రాళ్ళతో కొట్టచ్చు, కానీ మీరు డబ్బుతో కొట్టారు సార్. తిరగలేదు సార్. మరి వాటి వాటాలు వాటి పంచారు, మా వాటాల సంగతి కుక్కలకే వాటాలు ఇచ్చినవాడి విశ్వాసంగా పనిచేయండి. ఈ వాటాలు ఈ క్షణం నుంచి ఈ ఖద్దరు ఈ కాఫీ ఈ భాషలో కలిస్తే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నగజగతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణ. మనమంతా బానిస, కానుగులం పీనుగులం, వెనకటగా ముందుగా మనది ఒక బతుకే. కుక్కల రక్తాల సందులలో పందులలో చాలా బాగా చెప్పాడు. మీరు కవులమైనా కవిలేదు సత్యం చావు, సత్యాన్ని ఎప్పుడు చంపలేదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఎవరు రాపలేదు. నిజం మండే అధికారం. ఒరే ఎవరు నా బట్టలు నువ్వే నిజమని జనాన్ని నమ్మిస్తున్నావు. తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. రాజా, ఓ అబద్ధాలు, ఈ ఆటలు ఇంకా ఇకపై సాగవు. నా మౌలికలో చూపిస్తా, మీ మాయలో పడి నిద్రపోతున్న ఈ జనాన్ని నిద్ర లేపుతా, ఎక్కువతా. ఈ జనం ఇచ్చే తప్పేస్తుంటాను. లెక్కనంటే ఎంతో తాగుతారు, తూపుతారు. వాళ్ళ మందుకి బిర్యానీ కొట్టడానికి చనివి దేశంలో ఉంది కాలం. జనం నిద్ర చేస్తే వాడు కళ్ళు చేస్తే నిన్ను చుట్టూ పట్టుకొని బయటికి ఓటని వచ్చాడుతో నిన్ను నీ అధికారాన్ని ఇది నిజం, ఇదే నిజం. అప్పుడే భయపడుతుందా? నిజం చెప్పేవాడు కమ్యూనిస్ట్ అయితే నేను కమ్యూనిస్టుని, నేను డెమోక్రటిస్టుని, ప్రజాస్వామ్యం ఇష్టపడతాను, నేను రియలిస్టుని, నిజం ఇష్టపడతాను, నేను నిజమిస్తుని. ఇటు చూస్తే ఉరి పోతుకు చనిపోవడం, సముద్రంలో పడిపోవడం సమస్యగా కనిపించింది. ఓ సంవత్సరాలు ఎవరు మనిషిని నీకు ఆనందంగా ఉందా? ఇది మళ్ళీ బాగుందయ్యా. నువ్వు ఆనందంగా చచ్చిపోతుంటే నేను విషాదం అందించాలా? మరి ఎందుకు చచ్చిపోవాలంటావు? బతకలే. ఈ బతకలేక అన్నమాట ఈ భూమి మీద బతికే కోట్ల జీవరాశుల్లో మనిషి తప్ప ప్రాణంగా ఇద్దరు ఎదురాలిస్తున్నాను. మనిషి మాత్రమే బతకలేక చేస్తున్నాను. ఎందుకంటే పొరుగు మర్యాద ఉన్నారు. ఈ మాట చెప్తాను. నువ్వు చెప్పేది నిజమే. హృదయంలో కానీ, ప్రేతాయుగంలో కానీ, బాపరికంలో కానీ ఎవరైనా బతకలేక ఈ నగరాలను చేస్తున్నట్టు నువ్వు విన్నావా? మరి కలియుగంలో మనుషులు బతకలేక పడుతున్నారు. నా సంగతి చూస్తాను. నేను 10 ఎకరాల రైతునే. పంట బ్రహ్మాండంగా పండింది. ఆ పంట పెట్టుకుంటే పెట్టుబడి కూడా రాలా. అప్పులు
నా పెద్ద పెట్టా పెట్టుబడి కూడా నుంచి విమానం దాకా ఎవరు ఏ వస్తువు తయారు చేసినా మా వస్తువు రేపు ఇదే వాళ్ళే నిర్ణయించుకుంటారు. రైతు పండించిన పంటలు ప్రభుత్వం నిర్ణయించిన రేటు కనుక్కోవాలా అంత అమ్మకం వల్ల మా పంట పెట్టుబడిదారు గోదావరిలో పోతుంది. అప్పుడు మాత్రం ఈ శుభకార్యాలను ఉద్యోగంలో అమ్మకు పంట చేతికి రాగానే ఒప్పు చేయడం పెట్టే శక్తి లేక చదువు మధ్యలో మార్పించా సమస్యలను పరిష్కరించే శక్తి లేక కావాలనుకున్నా నా కొద్ది కోసం నేను కొలుపుతాడు నా పూర్తి పలుకుతాను నువ్వు చచ్చిపోతే నిన్నే నమ్ముకుని బతికి వేరే వెళ్ళిపోవాలి. అయ్యో, మమ్మల్ని ఏం చేయవా? నేను కూడా సావా? ఇన్నాళ్ళయ్యా, అన్నీ ఇన్నాళ్ళు. అన్నిటికీ తావే పరిష్కారమైతే అందరూ కలిసి మన ఇద్దరు ఒక పిల్లలు పట్టబోయి ఆటో దొరికి బతుకుతున్నారు. కూడా పట్టణ మీద పడుతున్నారు. ఇట్లా కడతానంటారంటే నేను రైట్ పెట్టినా ఒక కింద పనిచేసి బతకలేను అంత బతకడం చాలా లేదు. అంటే నాకు కూడా ఉంటారు కట్ట నేను మీతో పడకండి. ఎంతసేపు చస్తాం అంటారే కానీ ఎలా బతకాలో ఆలోచించాలా? చెప్పండి నేను ఎక్కడ బతకాలా? ఇది మనిషి అన్న వాడు చేసుకోవాల్సిన ప్రశ్న. సముద్రం అంత సమస్య ఉందని బయట రానిపో. ఆకాశం అంత అవకాశం దాన్ని చూడండి. ముందు మీరు నమ్మకం ఉండాలి. మా బాధ మీకు అర్థమైంది. ఎంత వస్తుందో మీరే ఇప్పుడు ఆ కార్మికుల సమస్యతో ఏం చేస్తారు? కార్మికులంటే వాడు సంవత్సరం పనిచేస్తారు కాబట్టి అందులో చెప్పే ఉత్పత్తి ఆ తప్ప గ్యాస్ వాళ్ళ గోల్డ్లన్నీ కార్మికులు సమ్మె చేస్తే ఆ పరిశ్రమ మాత్రమే నష్టం. అదే రైతన్న వాడు సమ్మె చేస్తే దేశం మొత్తానికి నష్టం. ఇప్పటికే దేశంలో రైతులందరూ బజార్లు పెడుతున్నారు. మా రైతులు చేయాల్సింది దీని పోరాటాలు కాదు. దానివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏ బాధ లేదు. వాళ్ళకే హాయిగా తింటున్నారు, చేతుల్లో పడుకుంటున్నారు. అదే మీరు మొత్తాన్ని ఆపేస్తే తినడానికి తిండి లేక కాలకృతంలో పొందిపోతుంది. నేను కూడా ఆకుతూ మాట్లాడాలి. అయితే ఎందుకు ఆనందం మాట్లాడాలి? అవును, మీరు మీ పిల్లలు మీ మీద ఆధారపడ్డవాడు. అప్పు చేయకుండా హాయిగా బతకాలని ఎన్ని ఎకరాలు అవుతాయి? 3 ఎకరాలు రైతులు సాంప్రదాయక పండించడం అప్పులు చేయకుండా హాయిగా బతకాలి. ఎప్పుడైతే ఈ వాణిజ్య పంటపై మొగ్గు చూపారు అప్పుడు వాళ్ళకి కింద పడుతున్నారు. ఒకప్పుడు బస్సులు ఆడాలని ఎందుకు అప్పుడే అందుకే చెప్తున్నా, 2-3 సంవత్సరాలు మీకు ఎంత కావాలో అంతే పండించుకోండి. ఎక్కువ పండించు కానీ ఎవరికి నమ్మకండి. ఏదైతే బతకాల్సిందా నా రైతుకేనమ్మా. పెరట్లో దానిలో పండించండి, దానిలో దాన్ని గంపకించబోయి చాలంతో రైతు తక్కువేనమ్మా. ఇక కాకపోతే మీకు డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, న్యాయం లేకపోతే న్యాయం లేదు, ఇంజనీర్ లేకపోతే కట్టుబడి లేదు, పారిశ్రామికవేత్త లేకపోతే పెట్టుబడి లేదు. కానీ రైతన్న వాడు లేకపోతే వీళ్ళెవరు లేరు, అసలు వీళ్ళెవరు బతకలేరు. ఈ భూమి మీద అందరూ మట్టిలా చూస్తారు, కానీ రైతు మాత్రం మట్టిని బంగారంగా చూస్తాడు, మట్టిలో బంగారాన్ని పండిస్తాడు. అలాంటి రైతుని నేరుగా చూస్తే జీవితంలో కూర్చోబెట్టే చెప్పాల్సిన దగ్గర నుంచి పాలన దాకా అందరూ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. రైతు లేకపోతే జనం బతకలేరన్న నిజాన్ని గ్రహిస్తాం. చాలా బాగుంది. మా రైతులందరూ మీరు చెప్పాడు చేస్తాం, మా ప్రణాళిక చూపిస్తాం. మీ సంగతి దేశంలో మా రైతు సోదరులందరికీ రైతులందరికీ మార్గదర్శి. జిందాబాద్ రైతన్న. పరిపాలన స్తంభించిపోతుంది కదయ్యా. దేశంలో తిండికి చదువుతారు రైతులకు దాన్ని పండించడం
మనస్టాపుగా తిరిగి కోసం దేశం నిలబడ్డారు. నేను కూడా మా కర్మ పెట్టుకున్న అభిరామి దగ్గరికి వచ్చాము. ఏదన్నా పడ్డాడయ్యా ఆ దేవదేవుడికి అనంత కాలం లేదు కారణం మీరేం ఇక్కడ దొరకడం లేదు సార్. లాభం లేదు సార్. రైతులు ధాన్యం అమ్మడం లేదు, ఒంటి పట్టుదలతో ఉన్నారు. అది వేయించి నాకు మార్పులు ఇచ్చింది కానీ పాట లేని వాడు శ్రమపడిన వాడు మోసాలు చేసి డబ్బు సంపాదించేవాళ్ళు పాప భీతితో శ్రమజీవులకు మాలాంటి చికాకులతో గుళ్ళు బొమ్మలు తినడానికి సమయం పడాలి. శ్రమలోనే వాడు అసలు ఏం జరుగుతోంది? రైతులు పనులు చేస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది సార్. మా విద్యార్థుల లోకం ఎరుపెక్కింది. రైతులందరినీ రెచ్చగొట్టాడు. రైతులు ఢిల్లీలో దీక్ష చేస్తున్నా, ధర్నా చేస్తున్నా మనం పట్టించుకోలేదు, భయపడలేదు. ఆ రకంగా రైతులు మనం నిర్లక్ష్యం చేశామని నాకు నా భార్య పిల్లలకి మా పిల్లలకి ఎంతో గిఫ్ట్ వచ్చింది సార్. అనుభవిస్తే కానీ తెలియదు సార్. అదే సార్, డబ్బులు వాటిలో లేనప్పుడు వస్తు మార్కెట్ చేసుకుని బతికేవాళ్ళని మార్కెట్ సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది సార్. రైతుల కోసం వస్తువుని దాని నుంచి తీసుకుంటారు. రైతులతోనే మార్కెట్లో బియ్యం కావాలనిపిస్తాయి. బియ్యం కావాల్సిన రైతులకు కావాల్సిన జరగడానికి ప్రజలు జరగబడతారు. నా పేద బతకాలి కానీ తీసుకొచ్చి హలో హలో రాజుగారి ఇంట్లో ఉన్నాను. రాజుగారి ఇంట్లో అన్నం లేదు, టోటల్ అన్ని బంద్. మీకు లక్షలు వదులుతారు, అన్ని లక్షలు అంతా తీసుకుంటారని సిద్ధంగా బతుకుతుంది అనుకున్నాను. నేను రైతులు చేస్తున్నా సుఖపడేదాన్ని. నేను నా భార్య బిడ్డలు ఆటకు ఆలోచిస్తున్నాం. ఎక్కడ బియ్యం దొరుకుతాను సంపాదించాలని ఆలోచిస్తున్నాం. మీరు ఆలోచించడం స్వామి. దాదాపు సృష్టించినట్టు గోధుమ సృష్టించండి. తింటాం కానీ నేను మీ దగ్గరికి వస్తున్నా. సృష్టించినట్టుగా గోధుమ పిండి సృష్టిస్తూ ఇడ్లీ పిండి మీకు రైతులు కావాలేను అని ప్రకటిస్తారు సార్. రైతులు వస్తారు, ఎనర్జీగా వచ్చి పంటలు పండిస్తారు సార్. సార్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ రైతుల దగ్గర ధాన్యం అంతా స్వాధీనం చేసి జలందరికీ పంచి పెడతాం సార్. దేశాల వాళ్ళే మన దగ్గర అడగలు ఉంటున్నారు. అలాగే సత్తా చేస్తారు నా బొంగ చేస్తే రైతులు ప్రజలు తిరగబడతారు.
పండించినప్పుడు మానేశారు. పండిస్తే అవి వాళ్ళే తింటున్నారు, అమ్మడం లేదు సార్. సార్ నాకు ఐడియా. సార్ అడవిలో పండే పంటలు ఎవరు ఆపలేదు. అక్కడ పండ్లో ఫలాలు ఖచ్చితంగా దొరుకుతాయి. మనం అడిగిపోతాం సార్. అడవిలో నక్సలే ఉంటారు. నా ప్రాణం పట్టున్నదా తిట్టినా కొట్టినా పడు పెట్టింది. కట్టుకున్న పిల్లలకి కడుపు చేస్తాక ఆ కడుపు మీద చూడు పెట్టిన ముఖంతో కాపం చేయడం కష్టపడి బంగ్లాలు ఏమీ లేకపోయినా బ్రతకొచ్చు. కానీ అన్నం తినకుండా బ్రతకలేమండి. నేను తిన్ననే నేనే అన్నం పెట్టలేకపోతే బొంగులో మీ నాన్న పెట్టక సొమ్మ. మా నాన్న రైతు. మా నాన్న రైతు. వ్యవసాయం చేసి అన్నం పెట్టగల రైతు. అన్నమో రామచంద్రానికి ఎంతమంది తెలియదు. రైతు. మరి మీరు కోట్లున్నా కూడు పెట్టలేని పేద కానీ నాన్న కూడు పెట్టగల కోటీశ్వరుడు. మీరు రైతు పెళ్ళప్పుడు మీ నాన్న కట్టిన బాకీ పట్టాడు. నా బాకీ కింద ఒక లారీ బియ్యం బాబు కొంచెం మీకెవ్వరు పిల్లలు ఇవ్వకపోతే పోలీలే పాప అవతల చెప్పుకోరని బ్రతుకుతాడు కదండి. మా నాన్న జారిపడి నన్ను మీరిచ్చి కట్టబెట్టాడు. అదే చూడండి, మీ అక్క తెలివితేటలతో లక్షల కోట్ల సంపదను సృష్టించగలరేమో. ఒక్క బియ్యం గింజే కూడా నేను దొరికినప్పుడు ఫోన్ చేయండి, వస్తా. అన్నపూర్ణమ్మ తల్లి, మాధవరావు తల్లి. ఆ పెట్టేలో పడకుండా పెట్టు. రైతు నాయకుడు వాడు అజ్ఞానుడు. నేను కాదు ఈ దేశ ప్రజల రక్షకుడు. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జైలు చంపడానికి ఆయుధం, పాము చంపడానికి ఆయుధం, సరిహద్దుల్లో శత్రువులు చంపడానికి ఆయుధం ఉంది. అలాగే ఆకలి అనే శత్రువు మన మీద దాడి చేసినప్పుడు ఆహారం అన్న ఆయుధం కావాలి. ఈ అన్నపూర్ణమ్మ తల్లి నా కన్న తల్లిగా నాకు ఆయుధాన్ని ఇచ్చింది. నా ఆకలి చంపేసింది సార్. అందరూ తాకి నాశనం కలిస్తే తరియుడు అంట. ఏంటి తరియుడు మార్పులంతా ఈ పేదలకి పెట్టారు. ఈ ప్రస్తుతం మేమంతా దుర్మార్గులు, రైతులందరూ మంచివాడు. ఇప్పుడు మంచివాడు అయితే పంటలు పండిస్తారు మానేశారు. మేము పండించడం మానలేదే. మాకు కావాల్సినంత మేము పండించుకుంటున్నాం. మీకు కావాల్సింది మీరు పండించుకుంటే మిగతా జనం ఏం చేయాలి? ఎక్కువ మంది చదువుకోవాలి. రైతులు ఆత్మహత్య చేసుకునేంటే అప్పులు చేయకుండా బతుకుతూ ఎంత కావాలంటే కనీసం నేర్చుకున్నారు రైతులు. రైతులందరినీ రక్షకొట్టింది నువ్వేనమ్మా. ఆయన రైతులకు నిజం చెప్పాడు. ఏంటో ఆయన చెప్పడం నిజం. ఏమిటా? దేశం వెలుగులో సైనికులు, దేశంలో రైతులు లేకపోతే ప్రజల బతకలేనన్న నిజం చెప్పాడు. అందుకే ఆనాటి నాయకులు జై జవాన్ జై కిసాన్ అన్నారు. మరి ఈనాటి నాయకులు తరం తరం నేను తరం మాది అధికారులు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు, విదేశాల్లో దాచుకుంటున్నారు. ఈ రోజు రైతులు నిజం తెలుసుకున్నట్టే రేపు ప్రజలు కూడా బతుకుతారని తెలుసుకుంటారు. ఈ బతుకు నాశనం అవుతుంది. గొడ్లకు పగలు చూడండి, ఓడి రాత్రి పూట చూడండి. అలాగే ఓటు
ప్రజాస్వామ్యాన్ని చూడదు. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? నా దేశ ప్రజల చేతికి నేను కత్తిని పడ్డాను, ఓటని వదిలేయడం ఇచ్చాను. దాన్ని నమ్ముకొని రాజులవుతారు, అమ్ముకొని బానిసలవుతారు, మీ చేతుల్లోనే ఉందన్నాడు. చూడండి, అధిక సంఖ్యాకులమైన మా రైతుల్ని అల్ప సంఖ్యాకులైన మీ రాజకీయ నాయకులు దోపిడీ చేయడం ఇక మేము భరించాం. శభాష్! చెంచులు మొక్కలు కూడా బతకడానికి పోరాటం చేస్తారు. గొడవలు పట్టి నాగలు పట్టి దుక్కి దుక్కి దాట చేయడం వెరీ గుడ్. మీరేలా పంటలు పండించడం మానేస్తే మేమందరం ఏం చేయబడతారు? మన మంచి నాకు 10 ఎకరాలు ఉన్నాయి. నేను 3 ఎకరాలు పండించుకుంటాను. మిగతా మీకు ఇస్తాను. మీ ముగ్గురు పండించుకోండి. పాపం, ఈ ఎండకి వానకి తట్టుకోలేదు, పొలానికి మట్టి తీసుకోలేదు. ఎలర్జీ పరిపాలించగల కానీ అందరూ పండించడం నేను చదువుకున్నాను, చట్టాలు అమలు చేయగలను, నేరాలు అదుపు చేయగలను, కానీ వ్యవసాయం చేయలేదు. నేను కష్టపడలేదు. ఇద్దరు జ్ఞానబోధం చేయలేదు. వాళ్ళు సమాధానం దొరుకుతున్నారు. వ్యవసాయం చేయలేదు. వ్యవసాయం చేయలేరు, రైతుకి సాయము చేయలేరు. పోనీ మీరు సంపాదించే సంపద నాకు ఇవ్వగలరా? ఇవ్వలేరు. మేమంతే. ఈ సంపద డబ్బు, ఆ సంపద పంట. ఈ సంపద మీరు అనుకుంటున్నట్టుగానే ఆ సంపదను మేము అనుకుంటున్నాం. ఇందులో తప్పేంటి? చట్టాన్ని కాపాడే కాకిగారు మీరే చెప్పండి. మీ మాట రాకుండా మా ఆధార్ కేకల మీద అన్నం పెట్టండి. అయ్యో పాపం, ఆధారంగా ఈ అన్నం పెట్టడానికి ఇదే భోజనం అవుతున్నావు. సాధువులకు అన్నం పెట్టే పుణ్యం అవుతుంది. ఏం కాఫీ గారు, మీకు కూడా ఆకలిస్తుందా? మీరు తట్టుకుంటే డబ్బు కోసం సత్యహరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించగలరు, ధర్మరాజు చేత గంజా ఇప్పించగలరు. అన్నాన్ని కొనుక్కోండి. ఏ కథ, ఏ పారిశ్రామికవేత్తలో ఫోన్ చేసి కొన్ని రూపాయలు కావాలంటే వెంటనే పంపిస్తారు. ఆ డబ్బుతో అన్నాన్ని కొనుక్కో. ఏ స్వామీజీ, మీకు కూడా ఆకలిస్తుందా? మీరు సాక్షాత్తు దైవాంశం. ఏంటండి దాని నుంచి విభూతులు సృష్టించినట్టు అని అన్నాన్ని సృష్టించండి. అమ్మా, నా భార్య పిల్లలు ఆకలితో అన్నం వారి పేరిస్తాను. 10 కిలోల మిగులుతుంది. నేను 1,00,000 రూపాయలు ఇస్తా. నేను అక్షరమే ధనం కంటే ధాన్యం గొప్పది అనుకుంటున్నారు కదా. చూడండి, మాకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అనే ఖర్చులేవాడు వాళ్ళ రేటు వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. అవి కొని పంట పండించే మాకు మా పంటలు రేటు నిర్ణయించుకునే హక్కు లేదా? ఇది న్యాయమా? ఎండలుగా, వానలుగా, రేయలుగా, పగలలుగా నీకు దున్ని దమ్ము చేసి 4 రోజులు పంటని పెట్టి ఎట్లా కాపాడి 3 రోజులు నూరు చేసి పంట పట్టిస్తే ఏసీ గదిలో కూర్చొని ఆ పంటకు రేటు మీరు నిర్ణయిస్తారా? ఆ పంటకు రేటు మీరు నిర్ణయిస్తే మేము పంట సెలబ్రేట్ చేస్తాం. అలా జరగడానికి నాకు గుర్తు వచ్చింది. నేను మాట్లాడలేదు. రైతే దేవుడని నేను ఒప్పుకుంటున్నాను. అబద్ధాల పుట్టని నిజాన్ని పూర్తిగా బాధపడాల్సిన వారికి కుమారు అంటే నేను నమ్మాలి. నేను చెప్పేది నిజానికి సత్యమే సత్యమే మా అందరికి అన్నం పెట్టే దేవుడా నీకు పాదాలు ఎన్ని చేసామన్నా ముఖ్యం కాదు. మనిషి బ్రతకాలంటే అన్నమే కావాలి. ఆ అన్నాన్ని సృష్టించేవో అన్నదాత నీకు సెలవు. వంశ సంభూతాలు ఇంకా చదువుతా తండ్రి గురువు దైవం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్, నా కొడుకు లాయర్, నా కొడుకు